ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. కెమెరా పర్సన్ చంటితో భార్గవ్ న్యూస్ ఏలూరు నుంచి. పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా పెరగడంతో సామాన్య ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పెట్రోల్ డీజిల్ పై ₹3 పైగా ధరలు పెరగడంతో వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎంలు పీఎం వాళ్ల కాన్వాయ్లో వాహనాలు తగ్గించుకున్నంత ఈజీ తమ జీవితాలు కాదంటున్నారు జనాలు. పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడంతో అన్ని వస్తువులపై ఈ ధరల ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉందని వాపోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి తిరుపతి నుంచి మా ప్రతినిధి గోపినాథ్ మరిన్ని వివరాలు అందిస్తారు. డీజిల్ ఒక్కసారిగా ఇవాళ ఉదయం నుంచి కూడా పెరిగిన కారణంగా సామాన్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ ఉదయం 6 గంటల నుంచి కూడా తక్షణం పెట్రోల్ పైన ₹3 పైన, అదేవిధంగానే డీజిల్ పైన ₹3 పైగా కూడా రేట్లు పెరిగాయి. ఇది మొత్తం కూడా అంటే సామాన్యులకి చాలా రకాలుగా ఇబ్బందులకు గురి చేసే అంశంగా అందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఒకసారి మనం ఇక్కడ తిరుపతిలో ఉన్నటువంటి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఒక పెట్రోల్ బంక్ వద్ద చూస్తే డీజిల్ దాదాపుగా ₹3 పైన రేట్లు పెరగడం జరిగింది. దీనివల్ల సామాన్యులకు సంబంధించి ఆటో డ్రైవర్లకు సంబంధించి చాలా ఇబ్బందులు పడుతున్నామంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే రోజంతా కష్టపడితే కనీసం 500-600 కూడా మిగలదు ఆటో డ్రైవర్లకి. అయితే ఇందులో ఎట్లా మేము జీవనం సాగించాలి, రోజు రోజుకు కూడా ఈ రకంగా రేట్లు పెరుగుతున్నాయి అంటున్నారు. సో మొత్తం మీద ఒకసారి చూస్తే కన్నా పెట్రోల్ డీజిల్కి సంబంధించి డీజిల్ ₹3 పైన రేట్లు పెరిగితే ఇటు సైడ్ ఒకసారి చూస్తే కన్నా పెట్రోల్కి సంబంధించి కూడా మామూలుగా అయితే ఈ సమయానికి ఫుల్ రష్ ఉంటుంది ఈ ప్రాంతంలో, అలాంటిది ఖాళీగా కనిపిస్తుందని మనం చెప్పొచ్చు. మొత్తం మీద రేట్లు పెరిగిన కారణంగా చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ₹3 రేట్లు పెరగడం అనేది, ఇంత పెద్ద మొత్తంలో పెరగడం అనేది కరెక్ట్ కాదంటూ కూడా మొత్తం మీద అంటే వాహనదారులు చెప్తున్నారు. సార్ రేట్లు పెరిగాయి, ఏం చెప్తారు? ఏం చేద్దాం సార్, పెరిగింది, బాధాకరమైన విషయం, ఏం చేయలేము మనం. ఇంకా చెప్పదు, ఇంకా మన మిడిల్ క్లాస్కి అన్ని బాధలే కదా. సో మొత్తం మీద కొంతమంది వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత భారీగా రేట్లు పెరగడం అనేది కరెక్ట్ కాదు. ఇది ఒక పెట్రోల్ డీజిల్తోనే ఆగిపోదు, మిగిలిన రంగాలపైన కూడా ఇప్పటికే అంటే నిత్యావసరాల సరుకులు కావచ్చు, అదేవిధంగా ఇట్లా కూరగాయలు భారీగా రేట్లు పెరుగుతున్నాయి. తద్వారా సామాన్యులకు సంబంధించి చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కనీసం పెంచిన రేట్లు వెంటనే తగ్గించాల్సిన అవసరం ఉందంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రీ ప్లాన్డ్గా అంటే ఈ 4-5 రాష్ట్రాలు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఈ రకంగా రేట్లు పెంచడం అనేది కరెక్ట్ కాదంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. సో మొత్తం మీద మాత్రం తిరుపతి అంటానగానే పుణ్యక్షేత్రం, ఇక్కడికి దాదాపుగా ప్రతిరోజు కూడా 70 నుంచి 80 వేల మంది వస్తూ ఉంటారు. పెరిగినటువంటి రేట్లకు సంబంధించి మాత్రం కొంతమంది వాహనదారులు వాళ్ళ ఒపీనియన్ చెప్తున్నారు. ఒకసారి చూస్తే కన్నా ఈ పెట్రోల్ బంకుల వద్ద ఇప్పటికే కూడా ఖాళీగా కనిపిస్తుంది. ఈ సమయానికి పెద్ద సంఖ్యలో వాహనాలు, ద్విచక్ర వాహనాలు కానీ ఇట్లా ఆటోలు ఇవన్నీ కూడా పెద్ద సంఖ్యలో వస్తూ ఉంటాయి. సో ఈ రేట్లు పెరిగిన కారణంగా ఇవాళ ఉదయం నుంచి కూడా చాలా రకాలుగా అంటే రష్ కూడా తగ్గింది అనే చెప్పొచ్చు, వాహనాల సంఖ్య కూడా తగ్గిందనే మనం చెప్పొచ్చు. పెంచిన రేట్లు తక్షణం అమల్లో ఉండాలంటూ కూడా ఇప్పటికే కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో ఆయిల్ కంపెనీస్ అన్నింటినీ కూడా భారీగా రేట్లు పెంచడం జరిగింది. సో మొత్తం మీద మాత్రం దీనికి సంబంధించి మాత్రం సామాన్యుల నుంచి మాత్రం ఒక తీవ్రమైనటువంటి ఆవేదన, అసహనం మాత్రం వ్యక్తం అవుతుంది. పెంచిన రేట్లు ఈ ₹3 అనేది ఇంతతో ఆగే అవకాశాలు లేదు, భవిష్యత్తులో మరికొన్ని రేట్లు కూడా పెరిగే అవకాశం ఉందనేది వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద మాత్రం ఇలాంటి పెట్రోల్ బంకుల వద్ద మాత్రం ఈ ప్రభావం ఉంది కాబట్టి ఒకసారి ఇటు సైడ్ కూడా ఒకసారి మనం చూస్తే కన్నా ఖాళీగా దర్శనం ఇస్తున్నాయి. వాహనాలన్నీ కూడా ఇక్కడే ఆగిపోయి కనీసం ఎక్కడ కూడా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి రావడం లేదు. తిరుపతి అంటాగానే పుణ్యక్షేత్రం, ఇక్కడ పెద్ద సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. తిరుమల స్వామివారి దర్శనానికి ప్రతిరోజు 70 నుంచి 80 వేల మంది యాత్రికులు వస్తూ ఉంటారు. ఇట్లా నిత్యం వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కూడా తిరుపతిలో ఉంటా ఉంటారు. వీళ్ళందరూ కూడా ఈ రంగం పైన ఆధారపడి ఉన్న నేపథ్యంలో ఈ పెట్రోల్ డీజిల్ భారీగా పెరిగిన కారణంగా చాలా రకాలుగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ₹3 రేట్లు పెంచారు కాబట్టి ఇంత ఉన్నపలంగా అంటే సీఎంలు పీఎంలు మీ కాన్వాయ్లో వాహనాలు తగ్గించుకున్నంత ఈజీ కాదు. తమ జీవితాల్లో ఈ రకంగా పెట్రోల్ డీజిల్ పెంచేసిన కారణంగా మేము వాహనాలు పక్కన పెట్టి బయట వెళ్ళాలంటే కరెక్ట్ కాదు అంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది మాత్రం పూర్తి స్థాయిలో మాత్రం తగ్గించాల్సిన అవసరం ఉందనేది ప్రధానంగా డిమాండ్ అయితే సామాన్య భక్తుల నుంచి కావచ్చు, అదేవిధంగా ఇక్కడ తిరుపతి స్థానికుల నుంచి కూడా వ్యక్తం అవుతుంది. సో మొత్తం మీద మాత్రం రేట్లకు సంబంధించి మాత్రం మరింత పెరిగే అవకాశాలే భవిష్యత్తులో కనబడుస్తున్నాయి. కాబట్టి ప్రీ ప్లాన్గా కేంద్ర ప్రభుత్వం ఈ రకంగా పెంచడం అనేది కరెక్ట్ కాదనే అభిప్రాయం మాత్రం వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు. చూద్దాం మరి దీనికి సంబంధించి ఎటువంటి ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటారు. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో కలిసి గోపినాథ్, న్యూస్ తిరుపతి నుంచి. సార్, దేశంలోనే ప్రకంపనలు సృష్టిస్తున్నారు.